ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ట్రెంట్, నెస్లే, హెచ్యుఎల్, అదానీ ఎంటర్ప్రైజెస్, జియో ఫైనాన్షియల్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతుండగా హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఈరోజు మార్కెట్స్ చూసినట్లయితే ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సో అంటే ఇలాగే కంటిన్యూ అవుతుందంటారా ఈ ట్రెండ్? సో ఏ విధంగా ఉండొచ్చు అంటారు? అంటే కాషియస్ గా ఉన్నారండి. ఇప్పుడు ఇరాన్ యుఎస్ ఇస్ డీలింగ్ ఇన్ పాకిస్తాన్. వీళ్ళిద్దరు ట్రేడ్ టాక్స్ సెట్ అవుతాయి, మళ్ళీ వార్ మొదలవుతుందా అని లిటిల్ వరీ ఉంది అక్రాస్ ద వరల్డ్. ట్రంప్ ఈస్ సేయింగ్ యూ డోంట్ వాంట్ టు డూ ద వార్. ఆయన మాట అంత సీరియస్ గా ఎవరు తీసుకోకపోవటం వల్ల చిన్న వర్రీ అయితే ఉంది. ఆ కాషియస్ మోడ్ ఏంటంటే అప్ అండ్ డౌన్ ఇన్ ద మార్కెట్ ఉంది కరెంట్ లెవెల్లో. ఇఫ్ ఎనీ అవుట్కమ్ కమ్స్ టుడే విచ్ ఇస్ మోర్ ఆఫ్ పాజిటివ్ ఇన్ నేచర్, మార్కెట్ విల్ సీ పాజిటివ్ అవుట్ అండి. యాజ్ ఆఫ్ నో వెరీ వెరీ కాషియస్ గా మార్కెట్ రన్ అవుతుంది. రైట్ సార్, ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, రత్నాకర్ సార్ గారికి. హలో, చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్, పవర్ ఐపీఓలోది ఈ మధ్య వచ్చింది సార్. అది జనరేటర్లు తయారు చేసేది. ఇది కొనుక్కోవచ్చా? ఎనర్జీ సెక్టర్ లో నుంచి ఇది కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్? ఫండమెంటల్ గా ఎలా ఉంటది? జనరేటర్ నీడ్స్ మీరు చూసుంటారు, జనరేటర్ నీడ్స్ ఆర్ కమింగ్ డౌన్ అండి. అండ్ హోప్ఫుల్లీ ఇండియా ఇస్ గోయింగ్ టు బి పవర్ సర్ప్లస్ కంట్రీ నెక్స్ట్ 5 to 6 years అంటే లాంగ్ టర్మ్ అని మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నారు. ఇప్పుడు బిగ్గెస్ట్ కన్సర్న్ మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ రేస్ చేస్తున్నాయి. అంటే ఎనర్జీ సేవింగ్ కంపెనీస్ కి డిమాండ్ పెరిగిందండి, దానికి బెస్ట్ అని పిలుస్తున్నారు. జనరేటెడ్ కంపెనీస్ కి లాంగ్ టర్మ్ పొటెన్షియల్ ఐ విల్ నాట్ సీ ఎ పాజిటివ్ అప్సైడ్ సార్. అవాయిడ్ చేయమని చెప్తాను నేను. రైట్, నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ప్రెసెంట్ లెవెల్ లో జిఎండిసి అండ్ హిందుస్థాన్ జింక్ తీసుకోవచ్చా? తీసుకుంటే వాటి ఎంట్రీ లెవెల్స్ ఎక్కడ బై చేయొచ్చు చెప్పండి సార్. పెయిన్ లాంగ్ టర్మ్ బై చేయొచ్చా సార్? పెయిన్ ఇండస్ట్రీస్ అండి. పెయిన్ కదా సార్, హిందుస్థాన్ జింక్ జిఎండిసి సార్. తర్వాత పెయిన్ లాంగ్ టర్మ్ కొనుక్కోవాలంటే చేయొచ్చా ప్రజెంట్? ఈ మూడింటిని ఎంట్రీ లెవెల్ చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. కరెంట్ గా మెటల్ రిలేటెడ్ స్టాక్స్, హిందుస్థాన్ జింక్ కూడా, ఈ మెటల్ రిలేటెడ్ స్టాక్స్ కి మినరల్ స్టాక్స్ కొద్దిగా స్లో డౌన్ ఉందండి. బట్ లాంగ్ టర్మ్ పొటెన్షియల్ ఈజ్ వెరీ హై. మీరు నెక్స్ట్ 4-5 years ఈ ఏరియాలో నేను పేషెంట్ గా ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేస్తాను అనుకుంటే మాత్రం వండర్ఫుల్ రిటర్న్స్ ఆర్ దేర్. షార్ట్ టర్మ్ మొమెంటమ్ మాత్రం ఐఎమ్ నాట్ రికమెండింగ్ టు బై రైట్ నౌ. లాంగ్ టర్మ్ అయితే బై చేయొచ్చు. కరెంట్ గా సార్ మేము లాస్ట్ టైం రికమెండ్ చేసాము బ్యాంకింగ్ స్టాక్స్ ఒకటి, రెండవది కన్సంప్షన్ మోడ్ లో ఉన్న కొన్ని స్టాక్స్ ఒకటి తీసుకోమంటున్నాము. స్పెసిఫిక్ రికమెండేషన్ చేయకూడదు కూడా చెప్తాను, లేకపోతే యూ కెన్ లుక్ అట్ సర్టన్ బ్యాంకింగ్ స్టాక్స్ విచ్ ఆర్ రియలీ గుడ్. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, దే ఆర్ రియలీ గుడ్ టు బై రైట్ నౌ. అట్ రైట్ ఎంట్రీ పాయింట్ లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ నాగార్జున గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, వెల్స్పన్ కార్ప్ నా దగ్గర 25% ప్రాఫిట్ లో ఉన్నాను. ఎంతవరకు ఎక్కడ ఎగ్జిట్ తీసుకోమంటారు? ఇంకోటి వచ్చేసి రేమాండ్స్ బై చేయొచ్చు సార్. బయింగ్ ప్రైస్ ఎక్కడ బై చేయొచ్చు రేమాండ్స్? ఓకే, రేమండ్స్ మనకి అనుకున్న విధంగా ఇంతకు ముందు తగ్గటం చాలా జరిగిందండి. అండ్ దే వర్ నాట్ పర్టికులర్లీ హోల్డింగ్ ద మొమెంటం వెరీ పాజిటివ్ అండి యాక్చువల్ గా. బట్ కరెంట్ సిచ్యువేషన్ ఈజ్ లుకింగ్ గుడ్, ఎందుకంటే మేనేజ్మెంట్ లో చిన్న చేంజ్ వచ్చింది రీసెంట్లీ. సెకండ్, గ్రోత్ ఇన్ టెక్స్టైల్ ఈజ్ లుకింగ్ వెరీ పాజిటివ్. ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ చాలా బాగుంది. సో పీపుల్ ఆర్ సెయింగ్ దిస్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ టు బై. అందుకని మీకు
ఆ స్టాక్ లో బులిష్ ట్రెండ్ కూడా ఉంది. బట్ ఇది మూమెంటం సార్, ఒక 1 year మాత్రమే చూడండి, 15 to 20% రిటర్న్ అయితే ఉంటుంది. సెకండ్ స్టాక్ మీరు 25% అప్ సైడ్ లో ఉన్నారు కాబట్టి యూ కెన్ హోల్డ్ ద స్టాక్ ఫర్ అనదర్ 1 quarter అండి. వన్స్ ఇట్ రీచెస్ 40-45% గ్రోత్, మీరు పార్షియల్ ఎగ్జిట్ అయ్యి దాని తర్వాత బ్యాలెన్స్ హోల్డ్ చేయండి సార్. విల్ లుక్ ఎట్ హౌ ద మార్కెట్ విల్ ట్రెండ్ అనేది. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ అరుణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర కొన్ని చెప్పండి. షేర్స్ ఉన్నాయి సార్, ఒక్క 2 షేర్స్. చెప్పండి. హలో, వినిపిస్తుందండి? వినిపిస్తాను, చెప్పండి. ఓకేనండి. యాక్చువల్ గా ఏంటంటే నా దగ్గర ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఉన్నాయండి. 300 యావరేజ్ గా 1000 షేర్స్ ఉన్నాయి. అయితే రిజల్ట్ Okay. ఫ్లాట్ గా వచ్చింది. సో దాన్ని టార్గెట్ ఎంతకి సెల్ చేసుకోవాలి? అలాగే నా దగ్గర ఏంజిల్ 1 ఉన్నాయండి 1000 షేర్స్, అవి 270 యావరేజ్ లో. ఎక్కడ సెల్ Okay. చేసుకోవాలి? ఈ రెండింటి గురించి చెప్పండి. అంటే మీరు ఫస్ట్ ఏంజిల్ 1 కి వస్తాను. ఏంజిల్ 1 షార్ట్ టర్మ్ కాకపోతే లాంగ్ టర్మ్ ఇట్స్ ఏ వెరీ గుడ్ స్టాక్ టు బై అండి, వెరీ బులిష్ స్టాక్. ఎందుకంటే ఇండియాలో స్టాక్ మార్కెట్ గ్రోత్ పాజిటివిటీ ఉంది. దే ఆర్ ఆల్సో గోన్ టు Tier 2, Tier 3 సిటీస్. కరెంట్ గా ఇది 400కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది మేడం. మీరు సిన్స్ మీ యావరేజ్ ప్రైస్ 270 లో ఉంది, కరెంట్లీ 330 ఉంది. ఇట్ హాస్ మేడ్ డీసెంట్ 25% గ్రోత్. నేను ఎప్పుడైనా మేము రికమెండ్ చేసేది అంటే ఒక పార్షియల్ ఒక 30% బాగా ప్రాఫిట్ ఇప్పుడు బుక్ చేయండి, డిప్స్ లో బై చేయండి, బట్ హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్. ఏంజిల్ 1 ఈస్ గోయింగ్ టు డూ. ద సెకండ్ స్టాక్ అంటే మీరు కరెంట్ గా హోల్డ్ చేయండి మేడం. 1 year గుడ్ పొటెన్షియల్ ఉంది, లాంగ్ టర్మ్ పొటెన్షియల్. లెట్ us నాట్ సెల్, హోల్డ్ ఇట్ ఫర్ టైం బై. రైట్ సార్. స్టాక్ మార్కెట్స్ ఇప్పుడు అంటే యుద్ధం కారణంగా కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి స్టాక్ మార్కెట్స్ కాస్త పుంజుకున్నాయి. మళ్ళీ యుద్ధము మొదలైందంటే మళ్ళీ స్టాక్ మార్కెట్స్ డౌన్ అవుతాయి అని చెప్పేసి వినిపిస్తుంది. సో ఎక్కడికక్కడ అన్ని కాస్ట్ అంతా కూడా పెరిగిపోతుంది. సో రానున్న రోజుల్లో మరింత భారం అవ్వబోతోంది అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటండి, మనం విన్నది మార్కెట్ లో జరుగుతున్న రూమర్స్, డాలర్ బ్యారెల్ $60 నుంచి $95కి వెళ్ళండి. రెండోది ద డ్యామేజ్ ఇన్ ఇరాన్ ఏరియా. మన గ్యాస్, ఇండియాకి ప్రొడ్యూస్ చేసే గ్యాస్ ప్రొడక్షన్ కానీ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ కానీ ఇరాన్ గల్ఫ్ నుంచి మేజర్ గా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో $60 have become $95, $90-95. హిస్టారికల్ మీరు చూసుంటే $90-95 లో గవర్నమెంట్ హ్యాస్ టు ఇంక్రీజ్ ద ప్రైస్. సో కరెంట్ గా ఎలక్షన్స్ అయ్యి రేపు May 4th అనుకుంటా రిజల్ట్స్ వస్తాయి. May 4th రిజల్ట్స్ వచ్చిన తర్వాత మొత్తం మీరు చూడండి, మొన్న కూడా పేపర్లో రాశారు, కొంతమంది లార్జ్ అనలిస్టులు కూడా రాశారు, ఇండియాలో ఆయిల్ ప్రైజెస్ పెంచుతారు అనేది. ఇది కనుక జరిగితే లిక్విడిటీ క్రంచ్ హెవీగా ఉంటుంది మనకి. సో మార్కెట్ వైజ్ ఐఎమ్ లుకింగ్ లిటిల్ నెగటివ్ ఆన్ దట్ సైడ్, బికాస్ ఈ రూపీ మన క్రూడ్ ఆయిల్ crossed is going to impact Indian economy for 1 year. But recent RBI intervention 6.5 continue చేస్తా అన్నారు, వెరీ పాజిటివ్స్ అండి. నేను IMF హెడ్ కూడా చెప్పాడు, ఇండియా విల్ గ్రో డీసెంట్లీ వెల్ ఇన్ స్పైట్ ఆఫ్ గ్రోత్ ఇన్ ఆయిల్ ప్రైస్ అన్నాడు. దట్స్ వెరీ పాజిటివ్ సెట్. రైట్ సార్. కాలర్ రెడీగా ఉన్నారు సార్. వెంకటేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నా దగ్గర గ్రో ఏ రేట్ లో కొనొచ్చు అండి? సపోర్ట్ చెప్పరా కొద్ది. లెమన్ ట్రీ నా దగ్గర 110 లో ఉన్నాయి సార్, ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చా? ఇంకా చేసుకోవచ్చు సార్. లెమన్ ట్రీ ఇస్ గుడ్ ఆపర్చునిటీ, ఎందుకంటే కూడా ఉన్నాయండి, అవి అమ్మేసి చేయమంటారా? అవి నాకు లాస్ లో ఉన్నాను 20% పార్క్ హోటల్. అదే అమ్మాయింది సార్. లెమన్ ట్రీ కొనుక్కోండి, ఇది గుడ్ ప్రైస్ పాయింట్ స్టిల్. ఇప్పుడు కూడా 123 కూడా గుడ్ ప్రైస్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే సార్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, they're all looking for 3-star hotels. 3-star hotels లో బాగా బ్రాండ్ క్రియేట్ చేయగలిగింది లెమన్ ట్రీ ఒకటే. అండ్ దర్ ఆక్యుపెన్సీ రేట్స్ ఆర్ రియలీ హై. ఈ ట్రెండ్ ఇంకో 5 years కంటిన్యూ అవుతుందండి. ఎవరైనా షేర్ కొనుక్కోవాలంటే దిస్ ఇస్ అ గుడ్ స్టాక్ టు బై అట్ టిప్స్ అండ్ కంటిన్యూ టు ఇన్వెస్ట్ అండర్ SIP అండి. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. గ్రో అండి, అమేజింగ్ స్టాక్, నెంబర్ 1 స్టాక్ అయింది. ప్రాఫిట్స్ ఆర్ గ్రోయింగ్. అసలు ఈ సెగ్మెంట్ లో వాల్యూమ్స్ గ్రో అవుతున్నాయి, ప్రాఫిట్స్ గ్రో అవుతున్నాయి. సో ఇఫ్ యూ ఆస్క్ మీ BSE NSE వర్సెస్ గ్రో విల్ డూ ఫార్ బెటర్ దాన్ BSE NSE. ఎందుకంటే దట్ ఫెలో ఈస్ ఏబుల్ టు క్యాప్చర్ జెన్జీ ట్రెండ్ అని బాగా క్యాప్చర్ చేసి వాళ్ళందరూ రికమెండేషన్ ఇచ్చి దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ సార్. లాంగ్ టర్మ్ పొటెన్షియల్ హెవీగా ఉన్న స్టాక్, ప్లీజ్ బై సార్. ఇప్పుడు కరెంట్ 200, at maybe around 3-4 years down the line, it may become 800 to 1000 easily.
రైట్. నెక్స్ట్ కాలర్ రవి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, నేను రవి విజయవాడ నుంచి మాట్లాడుతున్నా అండి. నాకు రెండు స్టాకుల గురించి ఇన్ఫర్మేషన్ కావాలండి. ఒకటేమో బిఎస్సి స్టాక్, ఒకటి హిటాచీ ఎనర్జీ. ఈ రేట్లలో ఇప్పుడు కొనుక్కోవచ్చా మనం? బిఎస్సి ఇప్పుడు కొనొచ్చు సార్, బట్ ఓన్లీ ప్రాబ్లం ఏమొచ్చిందంటే బిఎస్సి కాంపిటేటర్ కి ఎన్ఎస్సి వస్తుంది. నౌ ద బోత్ విల్ బి పర్ఫార్మ్డ్. ఇఫ్ యూ కంపేర్ బిఎస్సి వర్సెస్ ఎన్ఎస్సి హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ కంపేర్ టు బిఎస్సి. మీరు నన్ను అడిగితే బిఎస్సి షార్ట్ టర్మ్ గెయిన్ అండి, లాంగ్ టర్మ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఇట్. A lot of people and analysts recommended NSE compared to BSE. They said buy NSE because NSE was very aggressive, and last 5 years or 10 years lo NSE has outshined BSE in many factors in overall ga. So NSE list అయిన తర్వాత తీసుకోవచ్చు. అప్పటిదాకా BSE is a good stock to buy. Hitachi Energy is a good opportunity సార్, ఇప్పుడు తీసుకోవచ్చు. It is expected to grow well, but గుర్తుపెట్టుకోండి సార్, ఇది ఒక 2-3 years this will do well. After 3 years they will start sliding down. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ జాగ్రత్తగా పెట్టుకోండి సార్. దట్స్ ఓన్లీ రిక్వెస్ట్. రైట్ సార్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ ఏ విధంగా ఉంది సార్? బోత్ ఆర్ డూ గుడ్ అండి, గ్రోత్ కూడా బాగుంది. ఈవెన్ బ్యాంక్ స్టాక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ ఇన్ నెక్స్ట్ 4-5 years అండి. రెండు రీజన్స్. ఒకటి గ్రోత్ ఆఫ్ జీడిపి అండి, పర్ క్యాపిటల్ జీడిపి గ్రోత్ ట్రెమెండస్ గా ఉంది మనకి. And that is all the money is going to be in banks or in the wealth advisory. మీకు అందుకని రెండింటికి కనిపిస్తుంది. బ్యాంక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫార్మ్ వెల్ ఇన్ కమింగ్ 5 years. నేను చాలా రికమెండ్ చేస్తాను. గ్రోత్ ఆగట్లేదు ఇండియాలో. ఇట్ ఈస్ వెరీ వెరీ పాజిటివ్. ప్లీజ్ బై ద బ్యాంక్ నిఫ్టీ అండ్ బిఎస్సి నిఫ్టీ ఆల్సో. రైట్. శ్రీకాంత్ గారు కాల్ చేస్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. హలో హలో సార్ చెప్పండి సార్. హలో సార్ చెప్పండి. సార్, మనోరమ ఇండస్ట్రీస్ వచ్చేసి ఈ ప్రైస్ లో కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్కి, ఒక 4-5 years కి. కరూర్ వైశ్య కి ఫండమెంటల్ గా ఎలా ఉన్నాయి ఈ రెండింటికి? సార్, కరూర్ వైశ్య బ్యాంక్ డెఫినెట్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ మే గెట్ అక్వైర్డ్. లార్జ్ బ్యాంక్స్ అక్రాస్ ద వరల్డ్ ఆర్ లుకింగ్ టు ఎంటర్ ఇన్ టు ఇండియా. రీసెంట్లీ మీరు చూస్తుంటే ఎస్ బ్యాంక్ ఒకరిని అక్వైర్ చేశారు, ఇంకొక లక్ష్మీ విలాస్ బ్యాంక్ ని డిబిఎస్ అక్వైర్ చేసింది. సో దేర్ ఈస్ డెఫినెట్లీ గుడ్ ఆపర్చునిటీ. 4-5 years లో ఇట్ ఈస్ గోయింగ్ టు డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ అంటే. మనోరమ ఇండస్ట్రీస్ కూడా ఇట్ విల్ డూ వెల్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 1 year. ఎందుకంటే ఇది ఆయిల్ కన్సంప్షన్, వెజిటేబుల్ ఆయిల్ కన్సంప్షన్ లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. ఆఫ్టర్ 1 year యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అండి. కరెంట్లీ ప్లీజ్ బై దిస్ స్టాక్, expected to do well in coming days. ఎందుకంటే దీని క్రూడ్ ఆయిల్ ప్రైస్, పామ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ has been turned very positive for this industry is concerned. రైట్. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. హలో నమస్కారం సార్. నమస్తే సార్, నా పేరు వెంకటేశ్వరరావు అండి. నా ఒకటి జేబిఎం ఆటో, బిఎంఎల్, ఇన్ఫోసిస్ సార్, ఈ మూడింటి చెప్పరా సార్? నమస్తే. జేబిఎం ఆటో హోల్డ్ చేయండి సార్. GML is a good opportunity. Currently కొని పెట్టుకోండి లాంగ్ టర్మ్ కి, అంటే more than 1 year. That's what I said. థర్డ్ స్టాక్ ఏదో చెప్పారు మీరు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ 148 లో ఉన్నాయండి. నెక్స్ట్ SMS ఫార్మా 390 లో ఉన్నాయండి. హోల్డ్ చేయొచ్చు అంటారా? SMS ఫార్మా హోల్డ్ చేయొచ్చు సార్. ఓవరాల్ స్టాక్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. ఫార్మా ఇండస్ట్రీ మీద ఫోకస్ ఉంది, బట్ గ్రోత్ ఈస్ బిట్వీన్ 5-8% అండి ఇన్ ఎ ఇయర్. మీరు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే మోర్ గ్రోత్ ఈజ్ ఆన్ ది సైడ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. అయితే ఆటో ఇండస్ట్రీ, బ్యాంక్ ఇండస్ట్రీ, క్యాపెక్స్ రిలేటెడ్ ఇండస్ట్రీలో గ్రోత్ హెవీగా ఉంది, నాట్ ఇన్ దిస్ సెగ్మెంట్. స్టాండర్డ్ ఇంజనీరింగ్ ఈజ్ అ గుడ్ స్టాక్ టు బై అండి. కొద్దిగా అక్యూములేట్ చేసుకోండి రైట్ నౌ, ఎందుకంటే ఇది క్యాపెక్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఉంది కాబట్టి కమింగ్ డేస్ లో దే ఆర్ గోయింగ్ టు డూ వెల్. దీని మీద చాలా పాజిటివ్ వ్యూస్ ఉన్నాయండి. డోంట్ వరీ అబౌట్ కరెంట్ డిప్స్, బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ మోర్ దెన్ 2 years రిటర్న్, దే ఆర్ గోయింగ్ టు డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఫర్ యూ యాక్చువల్లీ. నెక్స్ట్ కాలర్ శర్మ గారు కాల్ చేస్తున్నారండి. గుడ్ మార్నింగ్ సార్. 40 రాడికల్ పైచాను, ఈ రెండు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చండి, ఇంకా వెయిట్ చేయమంటారా? సార్ రాడికల్ కి అయితే మీరు ఉంచండి సార్. ఫోర్టీస్ హెల్త్ కేర్ మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోండి.
ఎందుకంటే గ్రోత్ ఇన్ ఫార్మా ఈస్ గోయింగ్ టు బి స్లో. మీరు బుక్ చేసుకొని వేరే స్టాక్ కి ప్రొజెక్ట్ చేయండి సార్, ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. నేను ఇందాక చెప్పాను గ్రో గురించి, వీటి గురించి. యూ కెన్ రీఇన్వెస్ట్ ఇన్ దెమ్ టు సీ ఏ పాజిటివ్ అవుట్కమ్ యాక్చువల్లీ. రైట్. సో సెక్టర్ వైజ్ గా చూస్తే ఏ సెక్టర్స్ బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాయి సార్? సెక్టర్ వైజ్ గా చూస్తే మా ప్రిఫరెన్స్ బ్యాంక్ అండి. సెకండ్ థింగ్ వచ్చేసి క్యాపెక్స్ రిలేటెడ్ స్టాక్స్ మీద హెవీ ఫోకస్ ఉంది. థర్డ్, సమ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ డూయింగ్ వెల్. ఫోర్త్ ఈజ్ ఓవరాల్ ఐటీ ఇండస్ట్రీ, ఎందుకంటే రూపీ డెప్రిసియేషన్ హెస్ టర్న్ వెరీ పాజిటివ్ ఫర్ దెమ్. కన్స్యూమర్ స్టోరీ కొద్దిగా మేము కాషియస్ గా ఉన్నాం బికాస్ ఆఫ్ ది ఆయిల్ ప్రైజెస్. ఐఓసిఎల్, బీపీసీఎల్ మీద కూడా మాకు అదే డౌట్ ఉంది కాబట్టి వీఆర్ హోల్డింగ్ దట్ స్టాక్స్ రైట్ నౌ. వీఆర్ నాట్ పుట్టింగ్ ఎ స్ట్రాంగ్ రికమెండేషన్ అంటే యాజ్ ఆఫ్ నౌ. సో నెక్స్ట్ కాలర్ రాజేష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, 2 స్టాక్స్ ఉన్నాయి సార్ హోల్డింగ్ లో. ఒకటి కెనరా బ్యాంకు 100 రూపీస్ లో పర్చేజ్ అన్నారు సార్, యావరేజ్ ప్రైస్. అది లాంగ్ టర్మ్ తో ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చా, మళ్ళీ తగ్గే అవకాశం ఉందా, లేదా ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? రెండోది ఎన్సీసీ సార్ 220 లో ఉన్నాయి, అది యావరేజ్ చేసుకోవచ్చు సార్ ఈ టైంలో? కెనరా బ్యాంక్ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్, కొద్దిగా డిప్ అవుతుంది. అండ్ అగైన్ డిప్స్ యూ బై, అక్యుములేట్ ద స్టాక్ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ స్టాక్ సార్. 2-3 years ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ కరెంట్ 130 విల్ బికమ్ 300-350కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. లేదా హోల్డ్ చేద్దాం రత్నాకర్, ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం ఎందుకంటే యూ కెన్ డూ. సెకండ్ స్టాక్ కూడా కరెంట్లీ హోల్డ్ చేయండి సార్, డోంట్ సార్, ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు హోల్డ్. మీకు 1 year ఇట్ విల్ డూ డీసెంట్ రిటర్న్స్ సార్. రైట్. నెక్స్ట్ కాలర్ లక్ష్మి గారు కాల్ చేస్తున్నారండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. నమస్తే సార్. నా దగ్గర పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఉన్నాయండి, 500 యావరేజ్ లో 200 షేర్లు. అది ఉంచుకోమంటారండి లాంగ్ టర్మ్ కి, లేకపోతే దాన్ని ఏమైనా షార్ట్ టర్మ్ లో అమ్మేసుకోమంటారండి? అలాగే నా దగ్గర పారాదీప్ ఉన్నాయండి 160 యావరేజ్ లో, ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చు అంటారా అండి? ప్రెసిజీ ఎలక్ట్రోప్లాస్ట్ అండి, హోల్డ్ చేయండి. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ ఇన్ కమింగ్ డేస్. యాక్చువల్గా కరెంట్ గా మీరు సేల్ చేయొచ్చు. పారాదీప్ కూడా గుడ్ స్టాక్ అండి, దీని యావరేజ్ అవుట్ చేసుకుంటే అంటే ఇప్పుడు చేసుకోండి. ఇంకా ఫర్దర్ గా ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. ఈ ఏరియా, ఈ రెండు కూడా మీకు గుడ్ ఏరియాస్ టు హోల్డ్. మొన్నటిదాకా కొద్దిగా నెగిటివ్ ఉంది, నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టర్న్ వెరీ పాజిటివ్ ఇన్ నెక్స్ట్ 12 to 18 months అండి. ప్లీజ్ హోల్డ్ ద స్టాక్, డోంట్ సెల్ ఇట్, నా రికమెండేషన్ ప్రకారం. రైట్ సార్. సార్, ఇప్పుడున్న పొజిషన్లో ఇన్వెస్టర్స్ ఎలాంటి స్టెప్ వేస్తే మంచిదంటారు? సో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలు ఎలాంటి తీసుకోవాలనుకుంటారు? లేదండి, నేను చాలా మందికి రికమెండ్ చేస్తున్నాను, గుడ్ టైమ్ టు బై సమ్ గుడ్ స్టాక్స్. మార్కెట్ ఈస్ వెల్ పాయిస్డ్ అండ్ నెక్స్ట్ 1 year లో ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ అట్లీస్ట్ 12 to 15% రిటర్న్ అయితే ఈజీ ఇస్తుందండి కంపేర్ టు ఫిక్స్డ్ డిపాజిట్. ఫండమెంటలీ గుడ్ స్టాక్స్ ఆర్ దేర్. ఇప్పుడు మీకు ఎల్ఎల్ఎంస్ వచ్చిన తర్వాత రికమెండేషన్ బాగుంది. పర్ప్లెక్సిటీ కానీ మన జెమినీ కానీ ఇవి యూజ్ చేస్తే డేటాబేస్ ఇస్ వెరీ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ సమ్ ఆఫ్ ద రికమెండేషన్స్ ఆర్ డూయింగ్ వెల్. సో మా ఫోకస్ అంతా డిఫెన్స్ మీద ఉంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇరాన్ అండ్ యుఎస్ వార్క్ డిఫెన్స్ కన్సంప్షన్ గ్రో అవుతుంది. ఆర్డర్ బుక్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ బై. సెకండ్, మన స్పేస్ రిలేటెడ్ స్టాక్స్ ఉన్నాయండి. నెక్స్ట్ 3-4 years లో దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. చాలా మంది మార్కెట్ లోకి రాలేదు, కొంతమంది సప్లైస్ టు స్పేస్ ఆర్ దేర్. మీరు ఇప్పుడు ఫండమెంటల్ గా ఇన్వెస్ట్ చేసి చూస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. తర్వాత మనకి బిఎస్సి, ఎన్ఎస్సి, గ్రో ఈస్ దేర్. Good opportunity to buy, hold it for a long term basis. And finally, Bank Nifty, I was telling Bank is going to be extremely good turnaround. In last 6 years, they have done extremely well. Please invest in bank stocks also. Right. Next caller Brahmachari garu call chestunaru. Good morning sir. నమస్తే సార్. నమస్కారం అండి. నా దగ్గర అస్వే 370 లాగా 317 షేర్స్ 22-25 లాగా ఉన్నాయండి. తర్వాత రూట్ మొబైల్ 10 షేర్లు 1587 లాగా ఉన్నాయి. ఇంకొకటి థామస్ కుక్ వచ్చేసి 40 షేర్లు 225 లాగా ఉన్నాయి. వీటిలన్నిట్లో 50% లాస్ అయ్యాను. వెదర్ ఐ హోల్డింగ్ సెల్ ఇట్, నేను ఏమైనా ఉంచుకోగలమంటే 1-2 years వరకైనా ఉంచుకోగలుగుతాను. కనీసం నా ఇన్వెస్ట్మెంట్ రేట్ అయినా వస్తుందా? సార్, ఫస్ట్ స్టాక్ సెకండ్ స్టాక్ మీరు ఉంచుకోండి సార్, కొద్దిగా యావరేజ్ చేసుకోండి. ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. థామస్ కుక్ ఏమైందంటే ఒకప్పుడు అది ప్రీమియం ట్రావెల్ ఏజెన్సీ సార్.
ఇప్పుడు చాలా మంది వచ్చేసారు గుంపుగా డొమెస్టిక్ సైడ్ లో, అండ్ ఆన్లైన్ ప్రాపగాండా పెరిగిపోయింది కదా. ఇప్పుడు మేక్ మై ట్రిప్ ఇవి కూడా ఎగ్జింగో అండ్ ఆల్ దట్ ఆర్ లిస్టెడ్, వెరీ లిస్టెడ్ కంపెనీస్ have come. గ్రోత్ ఏమైపోయిందంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ద మార్కెట్ షేర్. టైమ్ బీయింగ్ దే మే బి షోయింగ్ సమ్ గ్రోత్, బట్ మీరు నన్ను ట్రూ రికమెండేషన్ అడిగితే కరెంట్లీ వద్దనే చెప్తాను నేను. రైట్, నెక్స్ట్ కాలర్ వెంకట్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చంబల్ ఫెర్టిలైజర్స్ షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? దాని టార్గెట్ ఎంత వరకు ఉండొచ్చు, ఎక్కడ కొనాలి? రెండోది ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఇప్పుడు ఎంటర్ కావచ్చా? దానికి కూడా టార్గెట్ ప్రైస్ ఎంత ఉండొచ్చు? ఎలిట్ ప్రైసెస్ షార్ట్ టర్మ్ కి వెళ్ళండి. షంబల్ ఫర్టిలైజర్స్ గుడ్ ఆపర్చునిటీ, బట్ ఫర్టిలైజర్స్ ప్రైసెస్ పెరుగుతున్నాయండి. ఇది డిమాండ్ కాంట్రాస్ట్ చేస్తుందేమో అని చిన్న వరీ ఉంది. అది మీరు కొద్దిగా లాంగ్ టర్మ్ అవుట్లుక్ చూస్తే బాగుంటుంది. దాని షార్ట్ టర్మ్ అంటే 1 or 2 quarters అవుట్లుక్ చూస్తే మే డూ వెల్, మే నాట్ డూ వెల్. ద చాయిస్ ఇస్ లెఫ్ట్ టు యూ అండి. రైట్, సో థ్యాంక్ యూ సార్, ఈరోజు మార్కెట్స్కి సంబంధించి మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. ఇవి ఏబిఎన్ బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్.